హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వితౌట్ అనౌన్స్మెంట్ కాల్ రికార్డింగ్ మన మొబైల్లో ఎలా చేసుకోవాలి, మన మొబైల్ని రూట్ చేయకుండా, అలాగే ఏ ఇతర థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేయకుండా. ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఏదైతే మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ నుంచి కాకుండా మనం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం గూగుల్ నుంచి కూడా కొన్ని యాప్స్ని అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇటువంటి యాప్స్ని మనం థర్డ్ పార్టీ యాప్స్ అంటాం. ఈ యాప్స్ వల్ల మన మొబైల్లో ఉన్న ప్రైవసీకి అయితే ఈ యాప్స్ భంగం కలిగిస్తాయి. ఇటువంటి యాప్స్ ఎప్పుడు కూడా మన మొబైల్లో యూజ్ చేయకూడదు. మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్ నుంచి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే దాదాపు 1 and 2 years నుంచి దాదాపు అన్ని కంపెనీల్లోనూ వస్తున్న మొబైల్స్ అన్నిట్లోనూ మనకి బై డిఫాల్ట్ గూగుల్ డయలర్తో అయితే వస్తున్నాయి. ఈ గూగుల్ డయలర్తో మనకి మొబైల్స్ రావటం వల్ల అంతకుముందు మనకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఈ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ రికార్డింగ్ బటన్ని మనం ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ రికార్డింగ్ బటన్ని ప్రెస్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది, దిస్ కాల్ ఈజ్ రికార్డింగ్ అని. ఇటువంటి ప్రాబ్లం ఉండటం వల్ల చాలామంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా అవతల వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్లకుండా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ప్రాపర్గా ఎలా సెట్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని దాదాపు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే ముందు మీరు వీడియో చూస్తుంటే కింద 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు లైక్ చేసి అయితే వీడియోని చూడండి. అలాగే మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏ కంపెనీ మొబైల్ యూస్ చేస్తున్నా వితౌట్ ఐఓఎస్ కాకుండా ఏ కంపెనీ మొబైల్ యూస్ చేస్తున్నా ఆ మొబైల్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను చేస్తున్న విధంగా అయితే మీరు టైప్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఎలా సెట్టింగ్ చేయాలో కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో పైన సెర్చ్ బార్లో TTSLEXS అని చెప్పి టైప్ చేయండి. ఫ్రెండ్స్, టైప్ చేసిన వెంటనే మనకు ఒక యాప్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇలా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అని కనిపిస్తుంది మనకి. ఈ ఓపెన్ అయితే మీరు క్లిక్ చేయాలి. ఓపెన్ చేసి ఒకసారి నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ప్రిఫర్డ్ ఇంజిన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి డిఫాల్ట్ గూగుల్ అని అయితే ఉంటుంది. మనం దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఈ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ వచ్చేసేసి లాంగ్వేజ్ సెలెక్షన్ కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇండియాలో ఉంటే మీరు తెలుగు ఇండియా అని చెప్పి మీ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే పూర్తిగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. అలాగే మన కాల్ లిస్ట్ ఉంటుంది కదా, అదంతా కాల్ లిస్ట్ని లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో ఉంటుంది. యాప్ ఇన్ఫోలో స్టోరేజ్లోకి వెళ్ళి మనం క్లియర్ క్యాచ్ అలాగే క్లియర్ స్టోరేజ్ రెండింటిని మనం క్లియర్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకి యాప్ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు కనుక మీరు ఎవరికైనా కాల్ చేసి చూసినట్లయితే మనకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఫ్రెండ్స్, ఇది అన్ని కంపెనీల్లోనూ మనకి మ్యాక్సిమం అన్ని కంపెనీల్లోనూ కూడా నేను 3 కంపెనీల్లో చెక్ చేశాను, అన్నిట్లో వర్క్ చేస్తుంది. మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అండ్ మనం రికార్డ్ చేసిన మీడియా ఫైల్స్ మొత్తం మనకి కాల్ లిస్ట్లోనే మనకి కాల్ లిస్ట్ని మనం ప్రెస్ చేసిన వెంటనే మనకు అక్కడే కనిపిస్తుంది, ప్లే చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మనం అక్కడి నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు అండ్ SD కార్డులో కూడా షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వితౌట్ అనౌన్స్మెంట్ కాల్ రికార్డింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.